గోదారి కిట్టయ్య. ఈడికి ఎగసెక్కాలి బాగా ఎక్కువ. అన్నయ్య చన్నిది అదే నాకు పెన్నిది, కనిపించని దైవమే ఆ కనులలోన ఉన్నది. అన్నయ్య చన్నిది అదే నాకు పెన్నిది. ఓబో ఏంట్రా మీ నాన్న మూడో పెళ్ళం పెద్ద కొడుకు నీతో ఆస్తి పంచుకోవడానికి రెడీ అన్నాడా ఏటి? ఏటా అన్నయ్య సన్నిధి పేనిది అని పాడుకుంటా ఉన్నావు, దారిలోకి వచ్చాడా? అబ్బో నువ్వు ఆడక వెళ్ళిపోయామ్మయ్యా. పొరపాటుని ఒక్క పాట పాడితే చాలు దానికి సంబంధమే లేని లింక్ ఎతకడంలో నేను మించినాడు ఈ గోదావరి జిల్లాలో లేడనుకో. ఏందండి మా అయ్య ఆస్త ఏది ఆ అరచెంటు భూమిని మళ్ళీ పంచుకోవడం కొట్టాను, అది కూడా ఆయన గారి మూడో చెటప్ప కొడుకుతో. అయినా మా నాయన మూడో పెళ్ళ కొడుకు నాకేమవుతాడు మాయా? నీకంటే పెద్దోడైతే అన్నయ్య అవుతాడు, చిన్నోడైతే తమ్ముడు అవుతాడు. మాకు వావి వార్తలు తెలుసులేవా పెద్ద చెప్పొచ్చు. ఏంది మాయా తెలిసేది? నేను మా నాన్నకి పెద్ద కొడుకుని, వాడెవడో ఎప్పుడో పుడితే నాకన్నయ్య ఎట్ట అవుతాడు? లాజిక్ లేకుండా నువ్వు కూడా జగన్ రెడ్డిలో భలే మ్యాజికల్ మాట్లాడుతూ ఉంటామయ్యా. నీకు వాడు తమ్ముడు కదా అయ్యేది. మరి ఆ పాటకి ఎవరి కోసం పాడినట్లు? కోంపదీసి మీ నాన్నకి మీ అమ్మతో పెళ్లికి ముందే ఏరే ఎవరైనా మాయో ఆపే ఆపే, నీ ఊహాశక్తికి కళ్ళు వేచాయి. నేను పాడింది చచ్చిన మా నాయన గురించో లేదంటే బ్రతికున్న ఆయన మూడో పెళ్ళం కొడుకు గురించో కాదు. ఈ పాట పాడుతుంది ఇప్పుడు అసలు నేనే కాదంటుంటే. అదేంట్రా పాట పాడి నేను పాడలేదంటా ఉన్నావు? నా చెవులతో అయినా చెవులతో కాక మొక్కుతో వింటారా? నేనే పాడాను మాయా, కానీ ఈ పాట ప్రస్తుతం పాడుతుంది షర్మిల అంట. జగన్ రెడ్డి కోసం పాడుతుందట. ఎంతవరకు నిజమో కనుక్కుందామని వస్తే నువ్వేమో చచ్చిన నా బాబు రంకు కథలన్నీ బయటికి తెస్తా ఉన్నావు. అవునంట్రా, పెళ్లి విషయానికి వస్తే ఏ దిక్కు లేని వాడికి ఆకమొగుడే దిక్కు అంటారు కదా. అలాగే ఇప్పుడు రాజకీయాల్లో షర్మిలకి ఏ దిక్కు లేక మళ్ళీ జగన్ పంచం చేరదామనే ఆలోచనలో ఉందని టాక్ అయితే నడుస్తుంది. జగన్ ఒప్పుకుంటాడంటవా? అయినా కాంగ్రెస్ లో జగన్ పార్టీని విలీనం చేయక తప్పదని చాలా సార్లు షర్మిల అన్నది కదా మయ్యా. అది ఎంతవరకు వచ్చిందంట? ఇక్కడ రెండు కీలక విషయాలు ఉన్నారు అబ్బాయి. ఒకటి, జగన్ జైలుకి వెళ్తే తప్పని పరిస్థితిలో పార్టీని విలీనం చేసేయాల్సిందే. మరి రెండో కీలక విషయం ఏంటి మయ్యా? అదేరా, ఇప్పుడున్న పరిస్థితిలో క్యాడర్కి పార్టీ అంటే నమ్మకం పోయింది. ద్వితీయ శ్రేణి రాజకీయ నాయకులు సైతం జెండా ఒగ్గేసి పాక సూపులు చూస్తా ఉన్నారు. అలాంటి సమయం పోయిందనుకున్న చెల్లి వస్తే రానివ్వకుండా ఉంటాడా జగన్ రెడ్డి? చచ్చిన రానివ్వడమయ్యా, రానిచ్చేవాడే అయితే విజయం దౌత్యం ఎందుకు పని చేయలేదు చెప్పు. డ్యామేజ్ అవుతుందని తెలిసినప్పుడైనా చెల్లైతే సంధి మార్గం చూసుకునేవాడు కదా. ఇదంతా గతం. అప్పుడు అధికారం చేతిలో ఉందే, మరో 30 ఏళ్లు నేనే సీఎం అనుకున్నాడు జగన్ రెడ్డి. ఇప్పుడు మరి 11 సీట్లకు పడిపోయాడు కదా. ఎంత కాదన్నా లోపల పార్టీ ఓటమి మీద పోస్ట్ మార్టం చేసుకోడా? అందులో ఇంటి పోరు కూడా ఓటమి గల కారణాల్లో ప్రధానమైందని గ్రహించడా ఏటి? ఇప్పుడు జగన్ రెడ్డి కూరలు పీకిన పావురా, ఇంకా బూసలు కొట్టే సీన్ లేదు. జగన్ రెడ్డి ఒకవేళ రానిచ్చిన భారతి ఒప్పుకోవాలి కదా. ఆమె చచ్చే మీరా ఒప్పుకోదు. జగన్ మళ్ళీ ఇరకాటంలో పడటం ఖాయమయ్యా. ఇంట్లో ఆడోళ్ళు అత్తింటి వైపు వాళ్ళను ఎలా చూస్తారని నీకు నాకు తెలియదే ఉంది. అందులో ఇంత జరిగాక షర్మిలను గడప కూడా తొక్కనివ్వదు భారతి. ఇదైతే ఫిక్స్. ఆ ఇంటి గోళ మనకెందుకురా? ఆయన నీకెవరు చెప్పారు షర్మిల గూడు మార్చబోతుందని? ఎవరో చెబితే నేనెందుకు వింటాను మాయా? వాళ్ళ అస్తం పార్టీ వాళ్ళే గుజగుజలాడుకుంటారు. అంతేకాదు అధిష్టానాన్ని కూడా షర్మిల మీద ఫిర్యాదు చేసేదారట. ఫిర్యాదా? ఏమనంటే షర్మిల సొంత అజెండా కోసమే పార్టీని వాడుకుందని, అంతేగాని కాంగ్రెస్ పార్టీ ఎదుగుదల కోసం పని చేయలేదని తేలి చెప్పారట. అవునా? అంటే ఇక్కడ పాయింట్ ఉందిరా. షర్మిల 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ ను బతికిద్దామని చూడలేదురా. ఆ అన్నను గద్దె దించడమే లక్ష్యంగా పనిచేసింది. అనుకున్నది అయింది, ఇంకేటి ఇబ్బంది? ఆ పాయింట్ పట్టుకునే ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ సీనియర్లు షర్మిల మీకోసం పనిచేయదు, ఆమె టార్గెట్ వేరు అంటూ చెప్తున్నారట. ఢిల్లీ అధిష్టానం కూడా నిజమేనని నమ్ముతుందట. అంటే ఇక షర్మిలకు వేరే దారి లేనట్టునా? ఇక్కడ ఏపీ కాంగ్రెస్ లో పొగ పెడితే వేరే ఛాన్స్ కోసం ఎక్కడికి వెళ్తుంది? అన్న దగ్గరికి వెళ్ళాలి కదా. నేనైతే వెళ్తుంది అనుకోవట్లేదురా. ఇందాక ఏదో నిన్ను ఉడికిద్దామని అన్నాను కానీ షర్మిలకు జగన్ మీద పంతం ఈ రోజు కాదురా అబ్బాయి. అయినా ఆ పంతం జగన్ మీద కూడా కాదు, వదిన మీద. అదే మయ్యా నేను అనేది. జగన్ ఓకే అన్న భారతి నై నై అనేస్తుందని. ఏడ్రోయ్ హిందీ కూడా నేర్చుకున్నావా? ఏడు కోపదీసి. అబ్బే లేదు మాయా, రాత్రి లేడీ టైలర్ సినిమా చూసా. అందులో జతో జడ జమజచ్చా అంటూ రాజేంద్ర ప్రసాద్ కామెడీ చేస్తాడు కదా, అక్కడ నేర్చుకున్నా ఏంది. హాయిగా సినిమాలు చూసుకుంటా కాలక్షేపం చేసే కానీ నీకెందుకు వచ్చిన రాజకీయాలు రా? చెప్పు. ఉండమ్మా బొట్టు పెడతా ఇంటికి రావేసి వెళ్ళి అంటూ ఇలాంటి పాత కథలకు కొత్త రాజకీయాలు జోడించావంటే జోడించు కొట్టేయగలను.
గోదారి కిట్టయ్య. వీడికి ఎకసెక్కాలి బాగా ఎక్కువ